ఒకసారి స్వర్గలోకంలోకి అందరు దేవతలు వెళ్తూ ఉన్నారు. గరుడ్మంతుడు కూడా వెళ్తూ ఉంటే ఒక చిన్న పిచ్చుకను యమధర్మరాజు చూశారనమాట. అయితే ఈయన అనుకున్నాడు, ఈ చిన్న పిచ్చుక చనిపోయే సమయం ఆసన్నమైందేమో, ఎలాగైనా సరే కాపాడుకోవాలి అని ఆ చిన్న పిచ్చుకని తీసుకొని కొన్ని లక్షల మైళ్ళ దూరంలోకి వెళ్ళి డ్రాప్ చేస్తారండి. ఎప్పుడైతే ఆయన కింద పెట్టారో వెంటనే ఆ చిలుక మరణిస్తుంది. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతారు, అయ్యా నీ బారి నుంచి కాపాడడానికి అంత దూరం తీసుకెళ్తే అక్కడెలా మరణించింది అని అంటే యముడంటారు, ఈ చిలుక కొన్ని లక్షల మైళ్ళ దూరంలో మరణించాలని రాసుంది, ఇది ఇక్కడెలా ఉంది అని నేను ఆశ్చర్యంతో చూశాను, నువ్వు ఆ పని చేసి పెట్టావు అని అన్నారనమాట. కాబట్టి మన కర్మ అండి, మనం ఎక్కడైనా ఉండనివ్వండి, మనల్ని ఎదుక్కుంటూ వస్తుంది. మరి ఈ కర్మ నుంచి బయటపడటం ఎలా అని అంటే, కర్మ నుంచి బయటపడలేమండి, ఈ కర్మ చక్రం నుంచే బయటపడాలి. దానికి భగవద్భక్తి మార్గము. హరే కృష్ణ.